యాప్రాల్ డివిజన్ కౌకూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణం భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి హాజరై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్య కాదు. ఇప్పుడు అరుంధతి హాస్పిటల్ రోగం లేకుండా ఒక గంట కూర్చొని కలుస్తుంది. సొంత డబ్బులు పెట్టి ఆపరేషన్లు, సొంత డబ్బులు పెట్టి కాల్ ఆపరేషన్లు అనేందుకు నా ఊర్లో ఒక పేద కుటుంబం ఒకరోజు అడ్మిట్ అయితే నేను వేరే వాళ్ళ చూడడానికి పోతే కదా అన్న నిలబడింది. అన్న పేరు చెప్పినా చెప్పకుండా ట్రీట్మెంట్ రోగం లేకుండా నాకు రోగం లేని పోలి ప్రజలు చేపించారు. నా ఊర్లో ఒక చెల్లె అడ్మిట్ అయితే సాగు పత్రం వచ్చి నేను బస్సులు చెప్పిన పాపం జయంతి చచ్చిపోతుంది అన్న ఇక్కడ కొండే. అరే మళ్ళా అన్న అప్పుడే రౌండ్కి వచ్చి అన్న ఎవరు అన్న మా బస్సు చెల్లెన్న 3 లక్షలు 4 లక్షలు సొంత డబ్బులు పెట్టి ఆమె ట్రీట్మెంట్ అంటే మా కొత్త బస్సు సంగతి చెప్తలేవు బాబు. మరి కొత్త బస్సుల ఆ మోరి విషయం కూడా ఉంది, అదొక పెద్ద సమస్య ఉంది మాకు. దాని సంగతి కూడా త్వరలోనే తేల్చి మీకు మళ్ళీ ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నాది. సరే, ఇది ఒక స్టోరీ అమ్మా. గొప్పగా అనిపించింది మా రమేష్ అన్న ఒక మాట చెప్పిండు. ఎక్కడనో ఒక వాక్యం చదివి ఆ వాక్యం ఆధారంగా ఎవరి పని మనం చేసుకుందాం, ఎవరి దగ్గరికి ఎందుకు మనం పోవాలనే సంకల్పంతో ఏదైతే ప్రవేశపెట్టిండో నిజంగా ఒక గొప్ప ఆలోచన. ఆ విధంగా మనం అందరం ఆలోచిస్తే మనం చాలా ముందుకు పోతాం అనేసి నేను కూడా ఆలోచిస్తాను. ఇంకోటి ఇదే కాకుండా మన కౌకూర్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఎన్నో పనులు చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఆర్జీకే వాన్వేకు త్వరలోనే నీళ్ళ వసతి కల్పించబోతున్నాను. మన చుట్టుముట్టు కనెక్షన్స్ అన్ని అయినాయి, కేవలం నీటి కనెక్షన్స్ ఇవ్వాలా. 2-3 గవర్నమెంట్ ఆఫీసులలో మనకి ఇబ్బంది ఉంది. కలెక్టర్ నుంచి కూడా మనము హౌసింగ్ బోర్డ్ కి మళ్ళీ అదే విధంగా హెచ్ఎఫ్డబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా రాపించిన సందర్భం ఉన్నది. త్వరలోనే అంటే మీరు ఒక 1-2 months లోనే అక్కడ మంచినీటి వసతి కల్పించి ఆ వాన్వే ఇల్లు మరి రాజీవ్ గృహ కల్పలో ఉన్న నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ట్యాంకర్ల మీద ఆధారపడకుండా చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన పైన భరత్ నగర్ లో అక్కడ కూడా ఎప్పుడు ఎన్నో రోజుల దాకా అసలు రోడ్డు పడలేదు. దాన్ని కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేసిండ్రు. ఇంత ఉండాలా అంత ఉండాలా దాన్ని ఏనియకుండానే ప్రయత్నం చేసిండ్రు. అయినా భరత్ నగర్ లో మొట్టమొదటిసారిగా ఆ రోడ్ని నిర్మించుకుంటున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు మీ యొక్క ఈ జనప్రియ ఆర్కేడ్ లో ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళకు నల్ల కనెక్షన్ కట్ అయితే కూడా ఆ నల్ల కనెక్షన్ కూడా మళ్ళీ వాళ్ళకి ఇప్పించడం జరిగింది. సో చెప్పుకుంటూ పోతుంటే అనేక కార్యక్రమాలు మన కౌకూర్ ప్రాంతంలో చాలా చేపట్టమే. కాలనీలకు సంబంధించి, బస్తీలకు సంబంధించి మొన్ననే మల్లారెడ్డి కాలనీలకు వచ్చి కూడా డెవలప్మెంట్ చేసుకున్నాం. మళ్ళీ మెయిన్ రోడ్ రిపేర్ ని, ఇంకా మెయిన్ రోడ్ రిపేరే కాకుండా ఈ మొత్తం బస్ స్టాండ్ నుంచి మన అమ్మవారి టెంపుల్ వరకు కూడా సిఆర్ఎంపీలో ఆ రోడ్ ని పెట్టడం జరిగింది. ఒక 5 ఏళ్ల వరకు గవర్నమెంటే మేనేజ్ చేసే విధంగా ఇవాళ అభివృద్ధి ఫలంగా ఏదున్నా మనం ముందుకు తీసుకెళ్తాము. మీరు కూడా నాకు సహకారం, పార్టీలకు అతీతంగా, నేను ఇంకో 2.5 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉంటా, పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా మీరు వస్తే ప్రతి ఒక్కరి దగ్గరికి, కమిషనర్ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ, ఎవరి దగ్గరికైనా కానీ అందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళైనా మన పనులను శాంక్షన్ చేసుకునే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్తున్నాను. మీ ఈడ పక్కకు ఒక స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్. ఆర్మీలో వాళ్ళ సగం ల్యాండ్ ఉందని మనం కాంపౌండ్ వాళ్ళు కట్టనిస్తలేరు. డిఓ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్లతో సర్వే చేయించడం. నిన్న మొన్న ముఖ్యమంత్రి కార్యాలయంలో అజిత్ రెడ్డి అనే అధికారికి కూడా అది ఇచ్చినాం. ఎందుకంటే పొద్దున్న లేచి పిల్లలు స్కూల్లోకి పోవాలంటే ఆడ సిగరెట్ పీకలు,
వీరి బాటల్లో కనిపిస్తే అది మంచి సాంప్రదాయం కాదని చెప్పేసి ఆ స్కూల్ కి సంబంధించిన సమస్యను కూడా చెప్పినాం. అంబేద్కర్ భవన నిర్మాణ కార్యక్రమం భూమి పూజ ఈరోజు అతిథులు చాలామంది వచ్చారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి మాకు సహాయం చేస్తారని ఆశించి గతంలో కొద్దిగా భంగపాటు అయినందుకు మేము ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన చేశాం. ఏమిటంటే మనం కూడా అంబేద్కర్ పుణ్యాన చదువుకున్నాం, కాస్త సంపాదిస్తున్నాం, మనం ఒక రూపాయి ఎందుకు కాదు పోగు చేసుకొని బిల్డింగ్ కట్టుకుందామనే ప్రధాన ఉద్దేశంతో ఈరోజు మేము సొంతంగా 25,000, 20,000, 50,000 ఇచ్చారు. గ్రామ ప్రజలు కూడా మేము పోతే స్వచ్ఛంగా వాళ్ళు మేము అడగనేలేదు. ఆయన ఇదే వేదిక పైన 50,000 ప్రకటించారు. ఆయనకు ప్రత్యేకంగా శిరస్సు వంచి అంబేద్కర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మిగతా సోదరులు కూడా మిగతా గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తారని మనసారా కోరుకుంటూ ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కూడా మాకు వచ్చి చాలా సమయాన్ని కేటాయించారు. వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. మీడియా మిత్రులకు, ఈ ప్రపంచాన్ని చూపెట్టే మీడియా మిత్రులకు పేరు పేరు అందరూ కూడా నా దండోర కళాభివందనాలు. మరి 32 సంవత్సరాల పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో నా ఆట పాట దోచి దొంగడి అదే విధంగా మరి ప్రజాయుద్ధం ఒక గద్దరమైన రాజశేఖర ప్రజల్లో ఉంటూ మరి ఈరోజు ఈ యొక్క కౌకూర్ గ్రామంలో మంచి కార్యక్రమం చేపట్టిన మరి అన్న రమేష్ అన్న శ్యామన్న గారికి వాళ్ళ మొత్తం సభ్య మెంబర్స్ కూడా అందరికీ పేరు పేరున దండాలు చెప్తూ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడనిచ్చు వాళ్ళ స్ఫూర్తితోని ఆనాడు మహానీయుడు బాబు జగజీవనరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళని ఏర్పాటు చేయడం, ఆనాడు ఒక చిన్నపాటి ఒక భవనంతో మరి ఆ భవనం ఉండేది. ఈరోజు మరి అందరూ కలిసిమెలిసి మనము ఈ భవనాన్ని పిల్లల విద్యావేదికగా మరి నలుగురు ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఈ వేదికను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి నా వంతుగా నేను నా పేద కళాకారులను ఆత్మగౌరవంతో నిర్ణయించి ఈరోజు నా దేశీ దొంగది నా ఆట పాట ఎక్కడా ఎవరి ఆత్మగౌరవం చెప్పిన నేను పెట్టుకున్న నా ఆత్మగౌరవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం కొనసాగుతూ అణగారిన వర్గాల ప్రజలకు ఏ అన్యాయాలు జరిగినా, ఏ దోపిడీలు జరిగినా ముందుంటుంది ఈ కళామండలి చెప్పి అన్యాయాలు